వెల్కమ్ టు యాక్షన్ టీవీ. మనం వాడపల్లిలో ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర గురించి మనం కొంచెం తెలుసుకుందాం. కదండి, వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. పురాణ చరిత్రలోకి వెళ్తే పూర్వం 6000 సంవత్సరముల క్రితం అగస్తేశ్వర మహాముని శివకేశవుల విగ్రహములను అన్నపూర్ణ కావడిలో ఉంచుకొని వారి ప్రతిష్ఠ కొరకు ముల్లోకాలు తిరుగుతూ భూలోకంలో చేరారు. ఉత్తర కాశీకి వెళ్తున్న క్రమంలో కృష్ణ మూసీ నదుల సంగమాన్ని స్థలాన్ని చేరుకుంటాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ పవిత్ర ప్రదేశంలో ఉండదలిచినట్లు ఆకాశవాణి పలుకుతుందని అందరూ వినికిడి వినబడింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ఈ పవిత్ర స్థలంలోని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ చరిత్రను చూసుకుంటే పంచగృహ క్షేత్రాల్లో ఒకటైన వాడపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొంతకాలంలో పోషణ జరిగింది. తదుపరి ఈ విగ్రహంలో నిరాదరణకు గురైనట్లు క్రీస్తు 12వ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతంలో పట్టణ నిర్మాణం క్షేత్రమై క్షేత్ర తవ్వకాలలో జరుపుకుంటున్నట్టుగా స్వామివారికి ఆ స్వామివారు అక్కడ ఆ తవ్వకాల్లో స్వామివారు బయలుపడ్డారు. ఈ విగ్రహాన్ని బయలుపడింది అచ్చట క్రీస్తు శకం 1377లో ఆలయ నిర్మాణం గావించినట్లు శాసనము తెలుపుతున్నట్లు తెలిసింది మనకి. పంచగృహ క్షేత్రాల్లో వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి ఆలయ విశేషంలో స్వామివారి మూల విరాట్ సన్నిధానంలో 2 జ్యోతులు ఉన్నట్లు, వీటిలో పై జ్యోతి మాత్రమే మినుగు అంటూ మనకి భక్తులకి కనిపిస్తుంది. అంటే స్వామివారు ఊపిరి తీస్తున్నట్టు, స్వామివారు అక్కడే స్వయంభూగా నిలుస్తున్నట్టుగా ప్రజలు ఒక అనుభూతిని చెందుతున్నట్టుగా విశేష నమ్మకంగా భావించారు. వాడపల్లి నరసింహస్వామి ఇక్కడ చూడండి, ఇప్పుడు మన గుడి తలుపులు మూసి ఉన్నాయి. మనం వచ్చింది కూడా కొంచెం లేట్ అయింది. లేట్ అయినందువల్ల మనం ప్రజలకి చూపించలేకపోతున్నాం. కానీ మా కెమెరామ్యాన్ గారు చూపిస్తున్నారు, చూడండి. అక్కడ ఒక రెండు దీపాలు వెలుగుతున్నాయి కదా. కింద దీపం అనేది అది వైబ్రేషన్ ఏం రావట్లే, అంటే మినుగు ఏం రావట్లేదు. పైది మాత్రమే ఆ స్వామివారు ఊపిరి తీస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ ప్రజలు ఏంటంటే అక్కడ స్వామివారు ఉన్నారు అని చెప్పడానికి ఇదే ఒక గొప్ప నిదర్శనం అని ప్రజలు భావిస్తున్నారు. అమ్మ, మేము వాడపల్లి నరసింహస్వామి అని ప్రసిద్ధిగాంచింది, ఇక్కడ స్వయంభూగా నిలిచిందని చెప్పేసి అంటున్నారు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి వచ్చామండి. ఓకే, సూర్యాపేట నుంచి వచ్చారు కదా. అంటే స్వామివారిని దర్శించుకోవడానికి మీరు వచ్చారు కదా. అంటే స్వామివారిని మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా, లేకపోతే కొత్తగా తెలిసినందుకు మీరు వచ్చారు అక్కడికి? అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాము. మాకు చాలా లక్ష్మీ నరసింహస్వామి అంటే మాకు విశ్వాసము, నమ్మకము, భక్తి. మాకు ఏ మొక్కినా ఏ కోరిక అయినా కానీ ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నప్పుడు మంచి జరుగుతుంది. మా కోరికలు కూడా నెరవేరుతుంటాయి. ఇక్కడ ఒక స్థల మహత్యం కావచ్చు, మన ప్రతి స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క మహత్యం కావచ్చు. ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా భక్తులందరినీ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడము, మొక్కులు తీర్చుకోవడం, దర్శించుకోవడం. అదేవిధంగా పక్కన వాడపల్లి ఒక త్రివేణి సంగమము, ఇక్కడ ఒక గుడి యొక్క ప్రాముఖ్యత, నది యొక్క ప్రాముఖ్యత, ఈ పట్టణం కూడా చాలా మంచిగా విలసిల్లుతున్న సందర్భంలో ఇక్కడ భక్తులకు చాలా బాగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రాముఖ్యత సంతరించుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరుగుతుందండి మేము అప్పుడప్పుడు. ఓకే, ధ్వజస్తంభము ఇంకా కొంచెం ఊరికి ఉన్నట్టు కనిపిస్తున్నదండి. మరి దానికి భక్తులందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించి, మరి ఇక్కడ ఒక గవర్నమెంట్ ఎండమెంట్ వారు కూడా దాన్ని శ్రద్ధ తీసుకోవాలి. మరి ఆ విధంగా గుడి డెవలప్మెంట్ కూడా ఎండమెంట్ వాళ్ళు, గవర్నమెంట్ కూడా దాని మీద శ్రద్ధ వహించి మరి ప్రతి ఒక్క కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా మరి మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకునే దిశలో కూడా మన గవర్నమెంట్ కూడా సహకారం అందించాలని మేము భక్తుల వైపు నుంచి కోరుకుంటున్నామండి.
చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళు వచ్చింది సూర్యాపేట నుంచి వచ్చారు అంటే సనాతన ధర్మాన్ని ఎప్పుడు కాపాడాలి, ఎప్పుడు మనం భక్తి శ్రద్ధలతో ఒక గుడికి వచ్చామంటే భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండే మన అట్మాస్ఫియర్ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడికి వచ్చి రాగానే ఒక వైబ్రేషన్ అంటే దేవుడు ఉన్నాడు అనే సంకల్పం అన్నట్టు. మనం ఇక్కడికి వచ్చినా సరే ఏదైనా సరే మాకు జరుగుతుంది అనే ఒక గొప్ప సంకల్పం. అలాంటిది ఒక గుడి ముందు ఏదైతే ధ్వజస్తంభం ఉన్నదో ఆ ధ్వజస్తంభం ఒరిగినందుకు ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. అయ్యో ధ్వజస్తంభం ఒరిగింది, మాకు ఏంటంటే సనాతన ధర్మాన్ని మేము ఇంకా కాపాడుకోవాలి. భక్తులకి ఏంటంటే ఆ ధ్వజస్తంభం ఒరిగినందువల్ల ప్రజల్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అంటే ఏం జరుగుతుందా, ఊరికేమైనా జరుగుతుందా, దేవుడి గుడి ఇంకా డెవలప్మెంట్ కావాలి, మాకు ఇంకా మంచిగా కావాలి, ఇక్కడ ఉన్న ఎండోమెంట్ ఏం చేస్తుంది, ఇది ఏంటంటే ఎండోమెంట్ లో కలిసిందండి. ఎండోమెంట్ లో కలిసినప్పుడు ఇక్కడ ఎండోమెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజల ద్వారా వచ్చిన హుండీ డబ్బులు కానీ ప్రజలు వేసిన కానుకలు కానీ ఏమైనా ఉన్నందువల్ల అవన్నీ ఏం చేస్తుంది, గుడి డెవలప్మెంట్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారండి. మన భక్తులు సూర్యాపేట నుంచి వచ్చారు, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి. వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్టాపన ఇక్కడ మనకి క్రీస్తు శకము 12వ శతాబ్దంలో ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఉన్న పంతులు గారు ఉన్నారు, పంతులు గారితో మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. నల్లగొండ జిల్లా దామరచల్ల మండలం వాడపల్లి పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారి దగ్గర స్వామివారి చరిత్ర ఏంటంటే ఇక్కడ స్వామివారి దగ్గర 2 దీపారాధనలు ఉంటాయి. దగ్గర చూడండి 2 ఉంటాయి దీపారాధనలు. పైన దీపారాధన కదులుతుంటది, కింది దీపారాధన నిశ్చలంగా ఉంటది. స్వామివారి శ్వాసకి దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిశ్చలంగా ఉంటది. స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి పైన దీపం కదులుతూ కింది దీపం నిశ్చలంగా ఉంటది. స్వామివారిని ఇక్కడ అగస్త్య మహర్షి కృతాయుగంలో స్వామివారు శివకేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ రెడ్డిరాజు కాలంలో దేవాలయం కట్టినరు. దేవాలయం కట్టి అన్నభీమారెడ్డి వేమారెడ్డి ఇక్కడ 700 సంవత్సరాలైంది. 1541లో రామానుజ ఋష్య బృందం వెంకట భట్రాచల వారు ఈ క్షేత్రము దర్శనం చేసుకొని శ్రీరంగము తిరుపతి వెళ్ళినట్టుగా వారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా వారి ఇక్కడ శాసనం రాశారు. ఇది పంచనారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం మొదటిది. వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి అన్నమాట. ఇక్కడ దీపారాధన కదిలిక అనేది స్వామివారి నిదర్శనమాట. స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి పై దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి పర్వదినాలు, శివరాత్రికి ఇక్కడ స్వామివారికి అగస్త్య మహర్షి శివకేశ్వరులకి భేదం లేకుండా అగస్త్య మహర్షి వారు ఇక్కడ ప్రతిష్ఠ చేసిండ్రు కాబట్టి ఒక రోజు ముందు స్వామివారికి, శివరాత్రికి ఒక రోజు ముందు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శివరాత్రి రోజు అక్కడ శివుడికి కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు 5 రోజులు జరుగుతాయి అన్నమాట ఇక్కడ స్వామివారికి. తర్వాత తొలి ఏకాదశి, కార్తీక పౌర్ణమికి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామివారి దగ్గర దేవతా వృక్షం అనే ఒక చెట్టు ఉంటుంది. వచ్చిన భక్తులు స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఒక స్వామివారి చెట్టుకి ఒక 11 ప్రదక్షిణలు చేస్తుంటారు. 11 ప్రదక్షిణలు చేసినాక స్వామివారి అనుకోగానే జరుగుతుంటాయి. జరిగినాక మళ్ళీ వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి 108 ప్రదక్షిణలు చేస్తుంటారు అనమాట. ఇక్కడ 92లో ముక్కూరి లక్ష్మీ నరసింహాచల గారు ఇక్కడ యజ్ఞం చేశారు. ఒకప్పుడు వాడపల్లి అంటే ఇటు హైదరాబాదు, విజయవాడకి పరిమితం ఉండేది ఈ క్షేత్రం. ముక్కూరి లక్ష్మీ నరసింహాచల గారు 92లో వారిది చెన్నై వారు. అయితే ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి మట్టపల్లి వచ్చి హోమం చేస్తున్నారు. అయితే 92లో వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారి ఒంటి మీద పూనకం వచ్చి నువ్వు ఎక్కడెక్కడో హోమాలు చేస్తున్నావు, నా దగ్గర ఎందుకు చేయమని స్వామివారి వారి మనసులో జొరబడి చెప్పారంట. స్వామి తప్పకుండా చేస్తా అని 92లో ముక్కూరి లక్ష్మీ నరసింహాచల గారు యజ్ఞం చేశారు. ఆ టైంలోనే స్వామివారికి ఇక్కడ 10-12 లక్షలు ఖర్చు పెట్టి స్వామివారికి 12 రోజులు చేయాల్సిన పూజ 14 రోజులు జరుగుతుంది. ఆ స్వామివారికి ఎక్కడ చేసినా ఒక 2 గంటలు 3 గంటలు స్వామివారి ఒంటి మీద పూనకం ఉంటుంది. ఇక్కడ 2 డేస్ స్వామివారి ఒంటి మీద ఉండి నేను ఎప్పుడు ఈ జ్యోతిలోనే కనబడుతుంటానని ఆ స్వామివారు గారు చెప్పారు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి తమిళనాడు వాళ్ళకు కూడా, బెంగళూరు వారు కానీ ఈ క్షేత్రానికి వస్తుంటారు అనమాట. ఇక్కడ విశేషం ఏదో అనుకున్నా భక్తులకి జరుగుతుంటాయి అనమాట. స్వామివారికి ఇక్కడ కొంచెం ఏంటంటే వచ్చిన భక్తులకి వసతులు ఉంటే ముందు కూడా దేవాలయాలు కొంచెం అభివృద్ధి అవుతాయి అనమాట. నమస్కారం. Thank you.